ప్రజలందరి భాగస్వామ్యంతో సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. దేశ విదేశాల నుండి తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఈజీగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తున్న అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్ పరేడ్ మైదానంలో వేడుకలు ఘనంగా నిర్వహించింది టీటీడీ. బోర్డు చైర్మన్ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబరాల్లో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తర్వాత భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎంతో మంది త్యాగదనులు ప్రాణాలు అర్పించి మన పూర్వీకులు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుండి వారందరికీ కూడా ఎవరైతే ప్రాణాలు అర్పించారో, దేశం కోసం పోరాడారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. ఈరోజు ఈ స్వాతంత్ర వేడుకలకి వచ్చినట్టు మీ అందరితో పాటు టీటీడీ ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని క్వాలిటీ 100% పెంచడం జరిగింది. దాంట్లో ఒక పదార్థం ఎక్స్ట్రాగా చేర్చటం, భక్తుల యొక్క మన్ననలను మనం పొందుతున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు అందించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జీఎంగార్లు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి.